అవుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు నడిచినాం. మీకు యాదికుండాలి, కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే దేశంలో, గందరగోళం ఎక్కడికక్కడ. అసలు ఎన్నడూ జీవితంలో చూస్తాం అనుకోని దృశ్యాలు చూసినాం. 100 కిలోమీటర్లు పిల్లను పాపను సంకలెత్తుకొని ఒక సూట్ కేసు మీద కూర్చోబెట్టుకొని, బస్సు దొరకపోతే, రైళ్లు లేకపోతే, లారీలు కూడా బంద్ అయితే నడుచుకుంటూ పోయిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమంది ఇక్కడి నుంచి బీహారు, ఒరిస్సా ఎక్కడెక్కడో 100 కిలోమీటర్లు పోయినారు. ఆ రోజుల్లో మరి భారతదేశంలో అయ్యా మేము మా ఊరికి పోతామంటే కేంద్ర ప్రభుత్వం వారు రైల్లో కూడా ఛార్జీలు పెట్టినారు. రైలు వేసిండ్రు, కానీ ఆ రైళ్ళకు కూడా ఛార్జీలు. భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి భోజనం పెట్టి చీఫ్ సెక్రటరీని, డీజీపీని రైల్వే స్టేషన్కు పంపించి వాళ్ళకు జెండా ఊపి మీరు మీ ఊర్లకు వండి బిడ్డ మళ్ళా మెల్లగా తిరిగి రండి, మంచిగా తిరిగి రండి, భద్రంగా పోయి భద్రంగా రండి అని చెప్పి వాళ్లకు ఫ్రీగా రైల్లో పంపించిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో నాకు చాలామంది మిత్రులు చెప్తా ఉంటారు, అన్నా మేము కరోనా అప్పుడు ఇళ్లలో ఉండిపోయినాం, దగ్గర 2 నెలలు 3 నెలలు ఉండిపోయినాం, బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు కనబడ్డాయన్నా, ఏం చేసిండ్రు మీరు, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు ఎట్లా పూర్తి చేసిండ్రని అడుగుతుంటారు. ఎట్లా చేసినామంటే తెలంగాణ అంటే ప్రేమున్నోళ్ళం కాబట్టి, హైదరాబాద్ అనే ఈ మన తెలంగాణ కిరీటంలోని ఏదైతే ముఖ్యమైన కోహినూర్ లాంటి వజ్రం ఉన్నదో దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో లేబర్ క్యాంపులకు పోయి దండాలు పెట్టి బతిమలాడిన నేను. దగ్గర 10-14 లేబర్ క్యాంపులకు పోయినా నేను. ఆ రోజు అందరు వెళ్ళిపోతున్నారు కార్మికులు. పాపం ఆ రోడ్లేసే రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో భవన నిర్మాణ రంగంలో వారు వెళ్ళిపోయే పరిస్థితి, భయపడుతున్నారు. బతుకుంటే బల్సాకు తినొచ్చు, ఈ కరోనా వచ్చింది మా భార్య పిల్లల దగ్గర పోతామని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు పోతుంటే దండం పెట్టి బతిమలాడి అన్నా పోవద్దని చెప్పి 2 రెట్లు 3 రెట్లు వాళ్ళ జీతాలు పెంచి మళ్ళా మనకి ఇటువంటి మోక దొరకది. హైదరాబాద్లో పనిచేసేందుకు రోజు నార్మల్గా అయితే 5-6 గంటలకు మించి దొరకది, రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకే. కానీ ఈ టైంలో మొత్తం అన్ని రోడ్లు ఖుల్లా ఉన్నాయి, మైదాన్ సాఫ్ ఉన్నది, జల్దీ చేద్దామని చెప్పి కాంట్రాక్టర్లను నొప్పించి మొత్తం వర్కర్లను నొప్పించి పెద్ద సంఖ్యలో దగ్గర 20-30 కొత్త రోడ్లు నిర్మాణం చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని. అయితే వాటికి చెమట చిందించింది ఆనాడు మన కార్మిక సోదరులనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. వలస కూలీలు కాదు మీరు, అభివృద్ధిలో మీరు మా భాగస్వాములు అని చెప్పి ఇతర రాష్ట్రాల కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. కానీ ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారేమో పొరుగు రాష్ట్ర కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ SLBC టన్నల్ కుప్పగూలి, సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అది కుప్పగూలుడు కూడా ఎట్లా కూలింది? ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, కేవలం వీళ్ళ చాతగాంతనం వల్లనే జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే పరిశ్రమ, అక్కడ పెద్ద ప్రమాదం సంభవించి మరి దాదాపు 55-60 మందో కార్మికులు సజీవ దహనమైతే పట్టించుకున్న నాదుడు లేడు. ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇచ్చిండు, 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడు కూడా 1 కోటి రూపాయలు రాలేదు. ఇది వాస్తవం. కానీ ఇప్పటి వరకు ఒక్క మంత్రి కానీ, ఒక్క ప్రభుత్వంలో బాధ్యుడు కానీ స్పందించిన పరిస్థితి లేదు. కేవలం మాటలతో, కంటి తుడుపు చర్యలతో ఇవాళ సిగాచి మరి వాళ్ళని కూడా పక్కన పెట్టినారు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే వలస వచ్చి బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన, నగరానికి వచ్చిన కూలీలు, కార్మికుల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నాడు. ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న యాద్ చేస్తున్నాడు. పాపం తెలుసో తెలియకనో హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి, పొట్ట కూటి కోసం వచ్చి ఏమన్నా జాగ దొరికితే 50 గజాలు 60 గజాలు 20 గజాలు అందులో ఒక చిన్న గుడిసేసుకుంటే లేదా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే ఇలా హైడ్రా పేరుతో ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టి రోడ్డు మీదకి నెట్టి పుస్తకాలు, బాటిళ్లు, చిన్నపిల్లగాన్లు చదువుకున్నటోళ్ళై తీసుకొని ఇవ్వకుండా చేసి వాళ్ళని నడి బజార్న నూకుతున్నది ఈ ప్రభుత్వం.
అందుకే నేనంట ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఏమున్నది గర్వకారణం ఈ ప్రభుత్వం చూస్తే? కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు అన్నీ ఎగ్గొట్టుడేనాయి. ఏమన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు? 420 హామీలు ఇచ్చిండు. అత్తలకు 4000, కోడళ్లకు 2,500 చెప్పిండా లేదా? ఒక్క అత్తకు పడ్డాయా 4000? ఒక్క కోడల పిల్లకు పడ్డదా 2,500? మొన్న ఈ మధ్య నేను సూర్యాపేట పోయినా. మా నాయకుడు ఒకడు సోదరుడు మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా అంటే ఒక నెల ఆలస్యంగా పోయినా, ఎందుకంటే పెళ్ళి అయింది. ఓ నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్లికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ దాపిచ్చిర్రు, చాలా మన నీళ్ళు ఇచ్చిర్రు, ఛాయ్ దాపిచ్చిర్రు. బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని. ఎవరు? మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్నా కొడుక? ఏం బాగలేనన్నది. అగో ఏమైందమ్మా అని నేనంటే, అంటే ఇక కోడల పిల్ల వస్తుంది, నెలకు 2,500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ? నేను కోడల పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమైనా వచ్చినాయా అని ఆమె అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అత్త కోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు. ఆగం. అడిగినాం అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని నరికితివి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరికి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా. బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పింది కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు. ఏం చేసుకోవాలి కార్డులు? అంటే కమల్ హాసన్ మించిన యాక్టింగులు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు పుడతారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలలు పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే సుమా మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే. గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే, నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటివి కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఇంకట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ఏమాయ్, పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మనిషి చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా. గివా మాటలు. ఇంకా ఇక ఎంత దిగజారి మాటలు అంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళకు, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు. ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకొని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేటువంటి వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా భయ్? నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా? నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలే. నేను చాలామందిని చూసిన. ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నా